హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజేశ్వరి. ఇది మెంతికూర. నేను చల్లిన మెంతికూర చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ మెంతికూరని టుడే నేను స్పెషల్గా ఒక కర్రీ చేద్దామనుకుంటున్నా కాబట్టి ఆ కర్రీలోకి తింపుదాం అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇది మన చేతులతో తయారు చేసిన మెంతికూర. నేను ప్రిపేర్ చేసిన మెంతికూర మీకు చెప్పాను కదా మెంతులు ఎలా చల్లామో. ఇదిగోండి ఫిష్ కర్రీ ప్రిపరేషన్ కోసం నేను మెంతికూరని రెడీ చేశాను కదా, అదే మెంతికూరని కట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, 2 గ్రీన్ చిల్లీని తీసుకున్నాను. అలాగే ఒక 50 గ్రామ్స్ చింతపండు ఈ ఫిష్కి సరిపోతుంది. అలాగే నేను ఇప్పుడు ముగ్గుడు ఇలాంటి వెడల్పాటి ముక్కును పెట్టుకున్నాను. ఈ ముగ్గుడిని హీట్ చేస్తున్నాను. ప్రీ హీట్ కాగానే మనం ఆయిల్ వేసేసుకున్నాం. ముగ్గుడు హీట్ అయిందండి. ఆయిల్ కూడా పోస్తున్నాను. ఒక 50 గ్రామ్స్ వేసాను. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర యాడ్ చేసుకుందాం. జీలకర్ర వేసుకొని వేడి కాగానే ఇలా జీలకర్ర వేడైన తర్వాత మనం గ్రీన్ చిల్లీ తీసుకున్నాం కదా, అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మెంతికూర యాడ్ చేసుకున్నాను. ఇది కూడా బాగా ఫ్రై కావాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉల్లిపాయ ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయని వేసేసుకున్నాం. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పసుపుని యాడ్ చేసుకున్నాం. పసుపు అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి, ఎందుకంటే చింతపులుసు వేసుకున్నాం కాబట్టి. ఈ ముక్కుడు మనం వెడల్పటి ముక్కుడు తీసుకున్నాం కాబట్టి ఇది ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకోవాలి. ఇదంతా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందులోకి అల్లంని యాడ్ చేద్దాం. ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకొని తర్వాత మనం చింతపులుసు పోసిన తర్వాత మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చింతపులుసుని మనం తీసుకొని అందులో కారం వేసుకొని దీంట్లో పోసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కారం యాడ్ చేసుకొని మనం స్ట్రైనర్ తోటి దాంట్లో పోసుకోవాలి. ఇదిగోండి ఇలా కలుపుకున్నాను. కారం అనేది ఎక్కువగానే తీసుకోవాలి, మనం చింతపులుసు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో కారం బాగానే పడుతుంది ఫిష్ కర్రీ కాబట్టి. అలాగే నేను ఇది దొడ్డుప్పు అనమాట, కల్లుప్పు ఇంత పడుతుంది కాబట్టి ఇంతవరకు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం చింతపులుసు ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా స్ట్రైనర్ సహాయంతో ఉడబెట్టుకొని పోసుకోవాలి. చింతపులుసు అనేది ఎక్కువ క్వాంటిటీతోనే ఉండాలి. నేను ఒక 50 గ్రామ్స్ అయితే నాకు సరిపోద్దని చెప్పేసి 50 గ్రామ్స్ తీసుకున్నాను. మనం ఇలా చింతపులుసు పోయడం వల్ల మనకి కర్రీ అనేది ఏం కుళ్ళు కాకుండా చాలా బాగా వస్తుంది. కాబట్టి ఇలానే ప్రిపేర్ చేసుకోండి. సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఇలా మొత్తం పోసేసుకున్న తర్వాత మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు బాగా వేడి చేయాలి, కుక్ చేయాలి. ఆఫ్టర్ మధ్యలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి మనం ఇందులో అల్లం వేసేసుకుందాం. ఇలా మసులుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి మనం అల్లం యాడ్ చేసుకుందాం. అల్లం అనేది నేను ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వేసేసుకుంటాను. అల్లం ఎక్కువ వేసుకోవాలండి, నాన్ వెజ్ కాబట్టి. అలాగే ఇందులోకి మనం ఈ ఫిష్ మసాలా అనమాట, దీన్ని యాడ్ చేసేసుకోవాలి. కలర్ఫుల్ వస్తుంది, అలాగే టేస్ట్ ఉంటుంది. అలాగే కొద్దిగా మనం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది గరం మసాలా. చూడండి ఇప్పుడు ఇలా మసులుతుంది కదా, ఇందులోకి మనం ఫిషెస్ని వేసుకుందాం ఒక్కొక్కటిగా తీసుకొని. ఇలానే మొత్తం వేసేసుకున్నాక మనం మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. ఇది మనకి వాటర్ లేదని చెప్పేసి అనుకోవద్దు. ఈ పీసెస్ అనేవి ఇప్పుడు మనం మూత పెట్టగానే వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతాయి ఫిష్ కర్రీ కాబట్టి. మూత పెట్టేసుకున్నాం. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసాను. చూడండి వాటర్ ఎలా ఇంక్రీజ్ అయ్యాయో.
ఫినిషింగ్లో కొద్దిగా పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకున్నాం. ఈ పుదీనా అనేది మా ఇంట్లో ఇది కూడా నాటి పెట్టింది. ఈ హీటింగ్కి నాకు కలర్ఫుల్ రావట్లేదండి ఈ కర్రీ అనేది. ప్లస్ అందులో ఒకటి నా ఫోన్లో ఛార్జింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి కర్రీ అనేది చాలా బాగా ఉంది. బట్ నా ఫోన్లో మాత్రం క్లారిటీ రావట్లేదు. అదిగోండి మెంతికూర ఇది పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకున్నాం. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. కంప్లీట్ అయిపోయింది కర్రీ అయితే. నా వీడియో సరిగ్గా రావట్లేదు, అందుకోసమే వీడియో అనేది సరిగ్గా లేదు. కాకపోతే ఫిష్ కర్రీ అనేది సూపర్గా ఉంటుంది. ఇదిగోండి సూపర్గా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. మనకి పీసెస్ అనేవి ఏ పీస్ కూడా విడిపోకుండా చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఫిష్ కర్రీ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది.